అందరికి నమస్కారం. మనకు టీజీ టెట్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మనం సైకాలజీ క్లాసెస్ లో భాగంగా రక్షక తంత్రాలు, డిఫెన్స్ మెకానిజమ్స్ గురించి మనం ఇక్కడ చూసాము ప్రీవియస్ క్లాస్ లో. సో అందులో పార్ట్ 1 అనేది చూసాము. సో మనం ఒక 4 రక్షక తంత్రాల గురించి డిస్కస్ చేసాము. సో ఈ రోజు క్లాస్ లో ఒక 6 రక్షక తంత్రాల గురించి మనం డిస్కస్ చేద్దాము. సో అందులో భాగంగా ఫస్ట్ డిఫెన్స్ మెకానిజం ఏంటి అంటే ఇక్కడ ప్రక్షేపణం అంటే ప్రొజెక్షన్. ఓకే, ప్రక్షేపణం అంటే ఏంటి అంటే వ్యక్తి తన లోపాలను తప్పులను వ్యక్తి తన లోపాలను తప్పులను ఇతరులకు ఆపాదించడం. ఓకే, తన యొక్క లోపాలను తప్పులను ఇతరులకు ఆపాదించడాన్ని ఏమంటామంటే ఇక్కడ ప్రక్షేపణం, ప్రొజెక్షన్ అని అంటాము. సో ఇక్కడ మనం వివరణ కనుక చూసినట్టయితే ఇక్కడ వ్యక్తి తన లోపాలను తప్పులను ఇతరులకు ఆపాదించడం, తప్పులకు లోపాలకు ఇతరులను కారణంగా చూపడం. ఓకే, సో ఇక్కడ మన ఎగ్జాంపుల్స్ కనుక చూస్తే పరీక్ష తప్పిన విద్యార్థి దానికి ఉపాధ్యాయుడే కారణమని తెలపడం. సో ఇలా వస్తుంది క్వశ్చన్. ఇక్కడ ఎలా వస్తుందంటే పరీక్ష తప్పిన విద్యార్థి దానికి ఉపాధ్యాయుడే కారణమని అంటారు కదా. సో ఇది ఏ రక్షక తంత్రం అంటే మనం పెట్టాల్సింది ప్రక్షేపణం, ప్రొజెక్షన్. అదృష్టం బాగా లేకపోవడం వల్ల వ్యాపారంలో నష్టం వచ్చిందని చెప్పడం. వ్యాపారం నష్టం ఎందుకు వచ్చిందంటే అదృష్టం బాగలేదు. సో అలా వేరే వాళ్ళకి ఆపాదించినప్పుడు వేరే వాటికి ఆపాదించడాన్ని ఇక్కడ ఏమంటారంటే ప్రక్షేపణం, ప్రొజెక్షన్ అని అంటారు. సో అదే విధంగా మనకి ఇక్కడ 5th రక్షక తంత్రం అయిపోయింది కదా, నిన్న 4 డిస్కస్ చేసాం. సో ఇప్పుడు 6th ఏంటి అంటే విస్థాపనం. ఓకే, అంటే ఇంగ్లీష్ లో డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి అంటే వ్యక్తి తన లోపాలను కుంటనాన్ని అంటే ఫ్రస్ట్రేషన్. ఓకే, వ్యక్తి తన లోపాలను అలాగే కుంటనాన్ని ఇక్కడ తక్కువ స్థాయి వ్యక్తులపై చూపడం. ఇక్కడ ఏంటి అంటే వ్యక్తి ప్రక్షేపణంకును అలాగే విస్థాపనంకి డిఫరెన్స్ అనేది మనం గమనించాలి. ప్రక్షేపణ అంటేనేమో ఇతరులకు మన తప్పులను ఇతరులకు ఆపాదించడం. అదే విస్థాపనం అంటే మన లోపాలను కుంటనాన్ని అంటే ఫ్రస్ట్రేషన్ ని మనకంటే తక్కువ స్థాయి వ్యక్తుల పైన చూపడం. ఓకే, సో ఇక్కడ మనం వ్యక్తి తన కోపాన్ని కుంటనాన్ని తక్కువ స్థాయి వ్యక్తులపై వస్తువులపై చూపడం. ఫర్ ఎగ్జాంపుల్ అత్త మీది కోపం దుత్త మీద చూపడం లాంటిది ఇది. అంటే మనం అంటారుగా అత్త మీద కోపం దుత్త మీద అని. సో అలా ఇచ్చి ఇది ఏ రక్షక తంత్రం అంటే విస్థాపనం, డిస్ప్లేస్మెంట్. ఎందుకంటే సో ఇలా తక్కువ స్థాయి వ్యక్తులపై అలాగే వస్తువుల పైన చూపడం. ఇక్కడ మన ఎగ్జాంపుల్స్ కూడా చూడొచ్చు. ఆఫీస్ లో తిట్లు తిన్న గుమాస్తా ఇంట్లో వాళ్ళపై కోపాన్ని ప్రదర్శించడం. ఆఫీస్ లో తిట్లు తిన్నందుకు ఇంట్లో వాళ్ళపైన చూపించడం. అలాగే పరీక్ష సరిగా రాయనందువల్ల పెన్నును విరగొట్టడం. ఓకే, ఈయన పరీక్ష సరిగ్గా రాయకుండా పెన్నును విరగొట్టడం. లేదా భర్త లేదా అత్త మందలిస్తే ఆ కోపాన్ని పిల్లలపై ప్రదర్శించడం. ఓకే, సో ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయంటే విస్థాపనం, డిస్ప్లేస్మెంట్. ఓకే, వ్యక్తి తన లోపాలను కుంటనాన్ని తక్కువ స్థాయి వ్యక్తుల పైన చూపడం. ఇది మనం గుర్తుంచుకోవాలి ఇలాగా. సో అలాగే ఇక్కడ 7th, ఓకే, 7వ రక్షక తంత్రం డిఫెన్స్ మెకానిజం ఏంటి అంటే తదాత్మీకరణం అంటే ఐడెంటిఫికేషన్. ఓకే, తదాత్మీకరణం, ఐడెంటిఫికేషన్ అంటే ఏంటి అంటే తను సాధించలేని పనిని తను సాధించలేని పనిని ఇతరులు సాధిస్తే వారిని తనలో పోల్చుకోవడం. ఓకేనా, అంటే తను సాధించలేని పని ఏదైతే ఉంటుందో ఇతరులు సాధిస్తే వారిని తనలో పోల్చుకోవడం. అంటే ఏంటి అంటే ఇక్కడ తను సాధించలేని పనిని ఇతరులు సాధిస్తే ఇతరులలో తమను తాను పోల్చుకోవడం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఏంటంటే ఇండియన్ టీంతో సినీ హీరోలతో తమను తాము పోల్చుకొని వాటి విజయాలకు పరాజయాలకు అనుకూల ప్రతికూలంగా ప్రతిస్పందించడం. సో 2వ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. ఏంటంటే తను కలెక్టర్ కాకుంటే కలెక్టర్ అయిన తన కొడుకును చూసి గర్వించడం. ఓకే, ఎందుకంటే ఇక్కడ తను సాధించలేనిది కదా. ఇప్పుడు ఒకవేళ ఫాదర్ కలెక్టర్ అవ్వాలి అనుకున్నారు, బట్ ఎందువలన అవ్వలేకపోయారు, ఎనీ రీజన్స్ వల్ల. ఓకే, బట్ తన కొడుకు కలెక్టర్ అయితే తనను చూసి గర్వపడడం. ఓకే, తదాత్మీకరణం అంటారు. సో ఐడెంటిఫికేషన్, తను సాధించలేని పనిని ఇతరులు సాధిస్తే వారితో పోల్చుకోవడం. ఓకే,
వారిని తనలో పోల్చుకోవడం. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. సో అలాగే ఇక్కడ ఎయిత్ రక్షక తంత్రం ఏంటంటే స్వైర కల్పనం. ఓకే, స్వైర కల్పనం అంటే ఫ్యాంటసీ. ఓకే, ఫ్యాంటసీ అంటాం కదా మనం. స్వైర కల్పనం ఏంటంటే పగటి కళలు కనడం. ఓకే, పగటి కళలు కనడాన్ని ఏమంటారంటే స్వైర కల్పనం, ఇంగ్లీష్ లో ఫ్యాంటసీ. అంటే ఏంటంటే డిఎస్సిలో ఉద్యోగం రాని వ్యక్తి డిఈఓగా మారి అందరికీ అపాయింట్మెంట్ ఇచ్చినట్టుగా పగటి కళలు కనడం. అంటే డిఎస్సిలో ఉద్యోగం రాని వ్యక్తి ఎవరైతుంటారో వాళ్ళు డిఈఓగా అట్లా ఊహించుకొని అందరికి అపాయింట్మెంట్ ఇచ్చినట్టుగా పగటి కళలు కంటాం కదా. సో పగటి కళలు కంటారు కదా. సో అలా వాటిని అది కూడా రక్షక తంత్రం కిందికి వస్తుంది. సో వాటిని మనం ఏమంటానంటే స్వైర కల్పన. మనం డైరెక్ట్ గుర్తుంచుకోవాలి, పగటి కళలు కనడం ఏ రక్షక తంత్రం అంటే మనకు గుర్తు రావాల్సింది ఫ్యాంటసీ అంటే స్వైర కల్పనం. ఓకే, అలాగే ఇప్పుడు నైన్త్ రక్షక తంత్రం ఏంటంటే ఉపసంహరణ. ఓకే, ఉపసంహరణ అంటే విత్డ్రా అవుతున్నాం అంటారు కదా. ఉపసంహరణ అంటే వ్యాకులత కలిగించే సంఘటనల నుంచి, బాధను కలిగించే సంఘటనల నుంచి తప్పించుకోవడం. ఓకే, ఉపసంహరణ. విత్డ్రా అంటే వ్యాకులత కలిగించే సంఘటనల నుంచి తప్పించుకోవడం. సో అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ పరీక్షకు సరిగా సన్నద్ధం కాని వ్యక్తి పరీక్ష రాయకపోవడం. ఇక్కడ ఏమన్నారు, వ్యాకులత కలిగించే సంఘటనలు తప్పించుకోవడం కదా. సో పరీక్షకి ఎగ్జామ్కి ఎవరైతే సరిగా ప్రిపేర్ అవ్వలేదో సో ఆ వ్యక్తి ఏం చేస్తారు, తప్పించుకోవడానికి పరీక్షనే రాయకపోవడం. ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూస్తే అప్పు తీర్చలేని వ్యక్తి అప్పు ఇచ్చిన వ్యక్తికి కనిపించకుండా తప్పించుకోవడం. అప్పు తీసుకున్న వ్యక్తులు ఉంటారుగా, అప్పు ఇచ్చిన వ్యక్తి వచ్చినప్పుడు అక్కడ నుంచి ఇలాగ తప్పించుకోవడం అన్నట్టు. ఓకే, ఆ వ్యక్తికి కనిపించకుండా తప్పించుకోవడం కూడా మనకి ఇక్కడ ఉపసంహరణ కిందికి వస్తుంది. అలాగే ఆటల్లో రాణించలేని వ్యక్తి ఆటల్లో ఆసక్తి లేదని తెలపడం. సో ఇక్కడ 10వది సానుభూతి. ఓకే, 10వ రక్షక తంత్రం సానుభూతి, సింపతి. సో ఈ పదాలు మనం వినే ఉంటాం కదా. సానుభూతి, ఇంగ్లీష్ లో సింపతి. ఏంటంటే ఇతరుల ఓదార్పును ఆశించడం. ఓకే, ఇతరుల యొక్క ఓదార్పుని ఆశించడాన్ని ఏమంటారంటే సానుభూతి, సింపతి అంటారు. ఇతరుల సానుభూతితో ఊరట చెందడం. ఎవరైనా వచ్చి సానుభూతి అలా చూపిస్తే ఊరట చెందడం కొంచెం. ఓకే, సింపతి కోరుకుంటారు కొంతమంది, రైట్. సో సింపతి, సానుభూతి కూడా రక్షక తంత్రం కిందికి వస్తుంది. సో ఈ రోజు మనం ఇక్కడ ప్రీవియస్ క్లాస్ లో మనం 4 రక్షక తంత్రాల గురించి చూసాం కదా. సో ఈ క్లాస్ లో మనం 6 రక్షక తంత్రాల గురించి చూస్తాం. ఇంకొక 5 రక్షక తంత్రాలు ఉన్నాయి, అది పార్ట్ 3 లో చూద్దాం, నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము. సో అంతవరకు మీకు ఒకవేళ మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఇలా. అలాగే రాసుకున్నా కూడా బెటర్, ఎందుకంటే మనకు ఫైనల్ రివిజన్ టైంలో కూడా చాలా ఉపయోగపడతాయి పాయింట్స్. మనకు డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు కదా, మనకు రక్షక తంత్రాల నుంచి రావచ్చు క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి. సో ఈ క్లాస్ చూడండి, అలాగే లైక్ చేయండి వీడియోని, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి ఇంకా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. అలాగే కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, లేదా ఇంకే టాపిక్స్ చెప్పాలి నేను అనుకున్నా కూడా కామెంట్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్.